ఎప్పుడు బిర్యానీ ఒకేలా తిని వండి బోర్ కొట్టిందా అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నేనైతే బిర్యానీ స్పైసెస్ వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మటర్, అలాగే క్యారెట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. అందుకని 3 గ్లాసులు అయితే వాటర్ పోస్తున్నాను. ఎక్కువైతే వేయట్లేదు, నేను బియ్యం కూడా నానబెట్టలేదు, ఇంకా డైరెక్ట్గా వాష్ చేసి అయితే వేసేస్తున్నాను. ఇందులో ఏంటంటే గ్లాసున్నర బియ్యానికి నేను అర గ్లాసు ఈ తొక్క పెసరపప్పు వేసాను. దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. బిర్యానీ బాగుంటుంది, ఇలానే కూడా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పుదీనా అలానే కొత్తిమీర కూడా వేసేసుకుని మనం బాగా కుక్ చేసుకోవడమే. కుక్ అయిన తర్వాత నేనైతే రైతా అయితే సర్వ్ చేశాను అనమాట. కర్రీస్ ఏం అవసరం కూడా ఉండదు, దాని అవసరం కూడా అంత టేస్టీగా ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్